మేడం పదండి మేడం మేడం పదండి హలో హలో ఆగండి జరగయా కొంచెం జరగమ్మా. ఇట్స్ ప్రైవేట్ పార్టీ హూ ఇస్ ద హెల్ ఆఫ్ ద డిస్టర్బ్ సార్ ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా సార్ ఇట్స్ ప్రైవేట్ పార్టీ సార్. ఎందుకు సార్ కొట్టారు? రెండు పీకితే గానీ మీకు తెలుగు రాదురా. వీళ్ళందరినీ చీపికించండి. పద పద. హలో రే వినోద్, నేను టైసన్ మాట్లాడుతున్నాను రా. మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా. నువ్వు త్వరగా రా. హలో చెప్పరా వినోద్. రే చెరి, రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏ స్టేషన్ రా? పంజాగుట్ట. ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్ ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్. మేము పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. సార్ నేను వినోద్ ఫ్రెండ్ సార్. నేను సార్ వినోద్ ఫోన్ చేసింది. చెర్రీ ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేసాం. చెర్రీ పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీకి ఇన్ఫార్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతుంది. సార్ నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్ గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్పులో పెట్టుకున్నా. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎంని కలవాలనంటే ఆయనకి మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్పులో ఉంచుకున్నాడో? గోపాల్ ఒకసారి ఫోన్ చేయి అన్నా. ఆయన నెంబర్ చెప్పనా? 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు. ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజన్ అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే? ఇద్దరిని బయటకు పంపించండి. సరే సరే బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్ ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. మీరు ఫోన్ చేసినా తీనట్టున్నాడు. అతను పిఏ నెంబర్ ఫోన్ చేయండి. రండి కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఎందుకు? ముందు పిలవండి సార్. చర్యే ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్
ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీ వాడు తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ ఏంటి మనసులో నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు రేయ్, ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశాను కోరుతున్నారు? నేను బతికే ఉన్నానుగా, ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకి చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తను నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నేను నీ కొడుకుని గానా? ఏంట్రా పండుగ మాట సమాధానం చెప్తున్నావు? అయినా నీ ఊరుకోలే, పోరాడు ఒకటి. చెప్పే పోరాడు ఒకటి. ఈ చూపే మీరు మాట్లాడుతున్నారు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నువ్వు రా. చెప్తుండేంది ఇది? పద. ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా? ఏం చెర్రి, ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేసుకుంటారా? ఏంటి చెర్రి, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రి, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆడావిళ్ళు మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు. అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్, ఆ, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని. వాళ్ళకొకటే సంతోషం. నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ ఈ పడుతున్నారు. రోజు నేను దానికోసం రాలేదు, కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్, ఈ కుర్రాడెవరు? చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు. అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. ఓ, అలాగా? ఆ, ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. సరే పోవయ్యా. చెర్రి, అక్క పాట పాడితే వినాలి. నాకెప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. ఆ? చాలే ఊరుకో గోపాల్, నేనే నాన్న అవస్థలు పడుతున్నాను. ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఏయ్, ఊదండ్రా. తాగరా, తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? నీకు నేను కొడుకు కాదా అని అడిగావు. నేను నీ తండ్రిని కాబట్టే కొట్టానురా. నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నేను సంపాదించిన ఆస్తి అంతటికి నువ్వు ఒక్కడివేరా వారసుడివి. అది పెద్ద సమస్య కాదురా. ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా లక్షలున్నాయి. అయినా ఈ రాజకీయం, అధికారం, పదవి ఇవన్నీ నేను అనుకోగానే నీకు ఇచ్చేయడానికి వీలు పడదురా. నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. అందరూ ఈ వయసులో చేసే పనే. కానీ దానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది కదా. ఖద్దరు సెట్ చేసుకో, పార్టీ మీటింగ్ రా. నువ్వు కూడా 2 మీటింగులు పెట్టు. ఎక్కువగా పరిచయం అవుతారు. అప్పుడు నీ బ్యానర్లు కట్టి కట్అవుట్లు పెడతారు. తర్వాత నీ గురించి నేను మాట్లాడడానికి బాగుంటుంది. అది వదిలేయండి అయ్యా. అలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఏం చెర్రి, తొందరలోనే బ్యానర్లు కడతాం, మా నాయకుడికి వారసుడు అని. పోరా, ఎప్పుడు నీకు తమాషాయే. నువ్వు ఆ టైంలో రాకపోయి ఉంటే ఫోటోలు, న్యూస్లు ఏవేవో జరుగుండేవి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎమోషనల్ గా మాట్లాడకపోతే కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. ఈ రేష్మ అంటే నీకు బాగా ఇష్టమా? చెప్పలేనంత ఇష్టం. ఈ చెర్రీకి రేష్మ అంటే చాలా ఇష్టం. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. వింటానికి ఫన్గా ఉండొచ్చు, బట్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను సీరియస్గా తీసుకోలేదు. ద మూమెంట్ యూ సేవ్డ్ మీ, ఐ యాక్సెప్ట్. యూ హ్యావ్ రావిష్డ్ మై హార్ట్.
நான் உன்னை காதலிக்கிறேன். ఏంటి I'm flattered. ఏదేదో చెప్తున్నావు, నువ్వు చెప్పేది అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావని. See you tomorrow. హలో, కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్, ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి. సార్, మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటు అవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి రండి, ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. ఆ? కన్యారాశి సార్. కన్యా రాశాం. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజు, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి.
హలో హలో కెమెరా కెమెరా ఏంట్రా నాగరాజ్ ముందు డ్రెస్ వేసుకోమా. నాగరాజ్! సార్, వెళ్ళండి. ఏ, నాగరాజ్! అమ్మాయిలు తీస్తారేంటి? వెళ్ళండి, తెచ్చావు? ఆయన తీయండి. నాగరాజ్ ఎస్ సార్ ఏంటి రండి సార్ ప్లీజ్ ఏ నువ్వు కెమెరా ఆఫ్ చేయి కెమెరా ఆఫ్ చేయి నాగరాజ్ నాగరాజ్ ఇక్కడ సత్యవరం నాగరాజ్ నాగరాజ్ ఏంటి సీతారాం ఇదంతా ఏయ్ నువ్వు కెమెరా ఆఫ్ చేయవా ఆఫ్ చేయి ఏంటి సీతారాం ఇది సారీ సార్ ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది సార్ మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం నేను కమిషనర్తో మాట్లాడతాను మీరు బయలుదేరండి ఆర్డర్ వేసిందే ఆయన కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్ మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజ్ ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా వాట్స్ హ్యాపెనింగ్? మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్ మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకొని హోటల్ కాకతీయకి రండి. అక్కడికా? ముందు మీరు తీసుకురండి చెప్తాను. ఓకే సార్. సార్ మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్. సార్ వచ్చారుగా, విషయం మాట్లాడితే ఓ పని అయిపోతుంది. మాట్లాడేదేముంది? పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి. ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, బ్లాక్ మెయిలే. ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో, టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. అప్పుడు తలెత్తలేవు, బయట కూడా జరగలేవు. సార్ మీరు ఉండండి సార్. ఏంటి సార్ ఇది? ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. ఎలాగే సార్ 20% అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్? ఏంటి మిస్టర్ నిరంజన్, నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా? 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం అడగలేదయ్యా, నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే. దీంట్లో నీకేంటి ప్రాబ్లము? సార్ చెప్పింది కరెక్టే కదా, మిమ్మల్ని అడగలేదుగా, పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు. ఈయన కిందకి వాళ్ళని అడుగుతారు కదా. బాగా అడిగావు. ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ్ రెడ్డి పవర్ ఎంత ఉందో అని. అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా? అది సార్ విషయం. డీల్ ఓకేగా, వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి. మాట్లాడండి. సీతారాం ఇంక మీరు బయలుదేరండి. నాగరాజుని ఆ లేడీని పంపించేయండి. ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? వాట్ యు మీన్? సిటీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరుగుతుందని మీరు చెప్తేనే కదా సార్ ఒక టీంని ఏర్పాటు చేసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకుంది. పోలీసుల సంగతి పక్కన పెట్టండి. పాపం పట్టుకూటి కోసం పడుబృత్తి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి బంగ్లాలో వ్యభిచారం చేస్తున్న వాడిని తీసుకెళ్లి మినిస్టర్తో చదువు కల్పించారు కదా సార్. ఛా, చివరికి నాకు ఆ నాగరాజుకి తేడా లేకుండా చేశారు కదా సార్. సీతారాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రాజకీయ నాయకులు ఇంతే, మనల్ని ఇలాగే యూజ్ చేసుకుంటారు. వీళ్ళెవరు సార్ మనల్ని యూజ్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి. కానీ మనం
సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం. ప్రజలు వీడిని దించేస్తారు సరే, మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా. ఎవరొచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా. నా మాట విని ఒక సెల్యూట్ పడే. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు? ప్రాణంగా ప్రేమించి వేసుకున్నాను సార్ ఈ డ్రెస్సు. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను. నీ సర్వీస్ పీరియడ్ని 2గా డివైడ్ చేసుకో. మొదట నీకేం కావాలో ఆలోచించుకో. నీకెంత కావాలో అంత సంపాదించుకో. రిటైర్మెంట్కి మరో 5 ఏళ్ళు ఉంది అనగా సిన్సియర్గా వర్క్ చేయండి. ఆ 5 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద, డ్యూటీ మీద ప్రేమ పెంచుకో. ఇదంతా చివర్లో చేయాలి. అంతవరకు మనం ఉండాలిగా. నా మాట విని